ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే కానుక ఇదేనా? గెస్ట్ లెక్చరర్లను తొలగించడం దుర్మార్గం. 3 నెలలుగా జీతాలు ఇవ్వరు, అడిగినందుకు తొలగిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్ టైం లెక్చరర్లు టీచర్లను ప్రభుత్వం తొలగించడాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. బుధవారం బాధితులు హరీష్ రావును కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరు ఇచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు, డిఈఓలు ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. 3 నెలలుగా జీతాలు చెల్లించారు, అడిగినందుకు ఉద్యోగాల నుండి తొలగిస్తారు. ఇదేనా మీ ప్రజా పరిపాలన? ఇదేనా మీరు చెప్పిన మా ఇందిరమ్మ రాజ్యం అని హరీష్ రావు గారు మండిపడ్డారు. అయితే ఇదే విషయంపై వీళ్ళిద్దరు మాట్లాడిండ్రు. బాధితులనేమో హరీష్ రావు గారు పరామర్శించిండ్రు. ఇదే తెలంగాణ భవన్లనేమో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇదే అంశం మీద మాట్లాడిండ్రు. గతంలో కేసీఆర్ వచ్చినాక 6200 మంది గురుకుల టీచర్లను, దీంట్లో కరాటే నేర్పడానికి కొంతమందిని, సంగీతం నేర్పడానికి కొంతమందిని, ఇట్లా విద్యా బోధన చేయడానికి కొంతమందిని, ఇట్లా 6200 మంది పార్ట్ టైం టీచర్లను, లెక్చరర్లను, డిఓలను కూడా తీసుకున్నారట. కానీ వీళ్ళందరినీ ఒకే దఫాలా తీసి పడేసిండు. ఎందుకు? 3 నెలలుగా శాలరీలు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు అని ఆయన చుట్టూ తిరగడం, నిరసనలు చేపట్టడం, ధర్నాలు చేపట్టడం వల్ల ఒక్కసారి తీసి పడేసిండు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కేసీఆర్ ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక సంగీతం కళాశాల, సంగీతం స్కూల్ ఉండాలని ఏర్పాటు చేసిందట. ఇంతవరకు ఈ విషయమే తెలియదు చాలా మందికి. ఏర్పాటు చేస్తే వాటిని ఇప్పుడు ఆ సంగీతం స్కూళ్ళను కూడా మూసేసింది, ఆ సంగీతం టీచర్లను కూడా తీసేసింది. మామూలుగా సంగీతం అనగానే ఎవరు? బ్రాహ్మణులు గుర్తుకొస్తారు, సింగర్లు అంతా వాళ్ళే ఉంటారు. ఇక మనం పాడుకునే పాటలు ఏంది? మన పల్లె పాటలు పాడుకుంటాం, మన జానపదాలు మనం పాడుకుంటాం. కానీ ఈ ప్రపంచంతో పోటీ పడాలని ఈ వెస్ట్రన్ సంగీతాన్ని ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు కూడా సాధన చేసి గొప్ప సింగర్లుగా ఎదగాలని కేసీఆర్ గారు గతంలో ఈ పార్ట్ టైం సంగీతం టీచర్లను, అదేవిధంగా ఈ సంగీతానికి సంబంధించి పాఠశాలను కూడా ఈ గురుకులాల్లోనే ఏర్పాటు చేసిందట. అయితే వాళ్ళను కూడా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి, ఎప్పుడైతే గురుకుల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారో ఆ టైంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆలోచనతోటి కేసీఆర్ గారు దీన్ని అమలు చేసినట్టు కూడా నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్తున్నారు. ఇక వాళ్ళందరినీ నిన్న అర్ధరాత్రి రోడ్డు మీద పడేసి 6200 కుటుంబాలను రోడ్డు మీదకి గెంచేసి ఇక ఇందిరమ్మ రాజ్యం, ఇక చంద్రన్న రాజ్యం అన్నట్టు మాట్లాడతాను. ఇది 6200 కుటుంబాలు ఆగమైపోయినట్టేనా? ఇప్పుడు వాళ్ళు ఏం పనికి పోవాలి? కట్టె పనికి పోవాలా? పెయింటింగ్ పనికి పోవాలా? దుమ్మెత్తడానికి పోవాలా? లేకపోతే ఇంకేమైనా డ్రైనేజీలు చేయడానికి పోవాలా? వాళ్ళు వృత్తిరీత్యా కోర్సులు నేర్చుకున్నారు, సంగీతం కోర్సులు అదొకటి నేర్చుకున్నారు. ఉన్న పలంగా వాళ్ళని తీసేత్తివి. ఇది నీ ఇందిరమ్మ రాజ్యం, నీది చంద్రన్న రాజ్యం.